ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు ఉధృతం కావడంతో న్యూక్లియర్ ప్రోగ్రాంపై చర్చలకు టెహ్రాన్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అరబ్ మిత్రదేశాలతో ఇటు ఇజ్రాయెల్కు, అమెరికాకు రాయబారం పంపిందని చెప్తున్నారు. ఇరు వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉద్రిక్తతలు తగ్గేలాగా చర్చలకు తాము సిద్ధమేనని, అయితే ఇజ్రాయెల్కు మద్దతుగా ఘర్షణలో అమెరికా పాలు పంచుకోరాదని ఇరాన్ షరతు పెట్టినట్లు సమాచారం. గల్ఫ్ దేశాలైన సౌదీ, ఖతార్, ఒమన్ దేశాలు కూడా ఈ సంక్షోభాన్ని త్వరగా ముగించాలని వాషింగ్టన్ను కోరినట్లు తెలుస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు మంగళవారంతో 5వ రోజుకు చేరుకున్నాయి. ఇరువైపులా దాడులు ఉధృతం చేస్తున్నాయి. దీంతో టెహ్రాన్లోని తమ దేశ పౌరులను వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ట్రంప్ ఆదేశించారు. కెనడాలోని G7 సదస్సుకు వెళ్లిన ట్రంప్ ఒకరోజు ముందుగానే అర్ధాంతరంగా తన పర్యటనను ముగించుకుని అమెరికాకు తిరిగి వస్తున్నారు. ఆ వెనువెంటనే ఆయన జాతీయ భద్రతా మండలితో అత్యవసర సమావేశంలో పాల్గొంటారు. ఇదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాలను మర్చిపోవాలంటూ ట్రంప్ సోషల్ మీడియాలో కుండబద్దలు కొట్టారు. డీల్పై సంతకాలు చేయాలని ఇరాన్ను తాను గట్టిగా చెప్పానని, ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండదని తాను మళ్లీ చెబుతున్నానని సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. ట్రంప్ సందేశం అనంతరం ఇరాన్ రాజధాని టెహ్రాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కీలకంగా ఉన్న నంతాజ్లోనూ పేలుళ్ల శబ్దం వినిపించినట్టు ఇరాన్ మీడియా తెలిపింది. అటు ఇజ్రాయెల్ భూభాగంపై ఇరాన్ క్షిపణి దాడులు జరపడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత టెల్ అవీవ్లో ఎయిర్ రైడ్లు సైరన్ మోగాయి.